పిజ్జా, పాస్తా, చాక్లెట్ అన్ని వెరైటీగా కొత్తగా అనిపిస్తున్నాయి. సో మా ఏబిఎన్ ప్రేక్షకుల కోసం ఇంకేం కొత్తగా వెరైటీగా దోశ చేసి పానీపూరి దోశనా? బా, చాక్లెట్ దోశ, పానీపూరి దోశ, ఇంకేం దోశలు ఉన్నాయో కానీ పానీపూరి దోశ అయితే చేద్దాం ఇప్పుడు. పానీపూరి, యాక్చువల్లీ పానీపూరి మనం సాయంత్రం తింటాం, కానీ ఈ దోశలో మాత్రం ఎవ్రీడే మార్నింగ్ తినాలి పానీపూరి దోశ. చాక్లెట్ దోశ చేశారు, పాస్తా చేశారు, పిజ్జా చేశారు, కాబట్టి వీళ్ళు పానీపూరి కూడా ఏదో వెరైటీగానే చేస్తారు. కాకపోతే దోశలో పానీపూరి ఎలా పెడతారా అనేది నాకైతే అర్థం అవ్వట్లేదు. చూద్దాం. దోశ క్వాంటిటీ అయితే ప్రతి దోశకి అంతే. ఓకే, సో మళ్ళీ ఉప్మా, ఎందుకంటే ఇది స్పైస్ ఉంటుంది కదండి. పానీపూరి, ఆనియన్స్, టమాటా అన్ని చిన్నగా తరిగిన ఆనియన్స్, తరిగిన టమాటా, తరిగిన కొత్తిమీర, మళ్ళీ వాళ్ళ సీక్రెట్ మసాలా పౌడర్, ఇది పన్నీర్. ఒక చాక్లెట్ దోశలోనే పన్నీర్ వేయలేం కదండి, అన్నిట్లో వేస్తాం. సో పన్నీర్ వేస్తే అది కూడా ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, దానికంటే ఒక ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి. ఓకే, సో నాకు మెయిన్ దోశ కంటే ఏంటంటే మీరు అన్ని దోశల్లో బటర్ వేస్తున్నారు. సో మీరు ఎప్పుడైనా ఒకేసారి 14 వెరైటీ దోశలు చేశారా అన్న? అంటే ఒకటి చాక్లెట్, ఒకటి పానీపూరి, ఒకే సెట్లో. కన్ఫ్యూజ్ అవ్వరా ఇందులో వేయాల్సింది అందులో? ఓకే, మీరు రెగ్యులర్గా చేసి అలవాటు అయిపోతుంది. సో ఇన్ని వెరైటీస్ చేస్తున్నారంటే మీకు డిమాండ్ కూడా, మీకు కస్టమర్స్ కూడా బాగుంటారు అనుకుంటా. మీ దోశ ఫేవరెట్. అప్పుడే కట్ చేసేస్తున్నారా? ఓకే, చూడ్డానికి అయితే ఆమ్లెట్ లా ఉందండి. దోశ అనేది చిన్న ఫ్లేమ్ లో చేసుకోవాలా లేదంటే పెద్ద ఫ్లేమా? మీడియం ఫ్లేమ్ పెట్టాలి. మీడియం ఫ్లేమ్ పెడితే మంచి రోస్ట్ అవుతుంది. ఓకే, ఎక్కువ ఫ్లేమ్ పెడితే జల్దీ అయిపోతుంది, ఇంకా మెత్తగా ఉంటుంది. అవును, దోశ రోస్ట్ అయితేనే బాగుంటుంది కదండి. దోశ రోస్ట్ అయితే బాగుంటుంది. అట్టు ఆయిల్ వేసి చేస్తాం కాబట్టి అది మెత్తగా ఉంటే బాగుంటుంది. అట్టు వేరు, దోశ వేరు. ఓకే, నెక్స్ట్ ఏంటండి దీనికి ప్రాసెస్? దీనికి రోల్ చేసి దీనిలో పానీపూరిలో మామూలుగా బటానా ఉంటుంది, దీనిలో మసాలా ఉన్నాయని కలిపి. పానీపూరిలో వాటర్ ఉంటుంది, దీనిలో చట్నీ నింపుతాం మేము రోల్ చేసి, పానీపూరి లాగా అవుతుంది. సో ఇందాక అన్ని జిగ్జాగ్లో చిన్న పీసెస్ కట్ చేశారు. ఇది మాత్రం రోల్ కోసం ఇట్లా లేయర్గా కట్ చేశారు, అంటే స్ట్రైట్గా. సో దీనికి మార్నింగ్ ఎక్కువ డిమాండ్ ఉంటుందా, ఈవినింగ్? ఎక్కువ ఉంటుంది. ఈవినింగ్. అవును, స్నాక్స్లా అసలు చూస్తే రోల్స్లా ఉన్నాయి, మన నార్మల్ ఎగ్ రోల్స్, చికెన్ రోల్స్ ఉన్నట్టు ఉంది చూడ్డానికి. అసలు దోశలో ఇన్ని వెరైటీస్ ఉంటాయని నేను ఫస్ట్ టైం విన్నాను, చూస్తున్నాను, టేస్ట్ చేస్తున్నాను. రెగ్యులర్గా అయితే మనకు ఆనియన్ మసాలా, అది టోపీ దోశ, లేదంటే ఎగ్ దోశ, ఇంతే. చట్నీ పక్కనే వేస్తారా? ఒకవేళ చట్నీ లేకుండా నార్మల్గా తినాలి అనుకుంటే సైడ్లో ఇస్తాం చట్నీ. ఓకే, పానీపూరి దోశ అసలు చాలా వెరైటీ పేర్లు నాకు తెలిసి మీరు కూడా చాలా వరకు ఇలాంటి వెరైటీ దోశలు వినుండరు. సో పానీపూరి దోశ, ఈ పానీపూరి దోశను చూస్తే మీకు ఏమనిపిస్తుంది? సేమ్ ఎగ్ రోల్ ఆర్ చికెన్ రోల్లా ఉంది, కాకపోతే ఇది పానీపూరి దోశ. ఈ పూరి అనేది పూరి లోపల మసాలా మనకి బఠానీ అంట, ఈ చట్నీ వాటర్, సో అందుకే దీనికి పానీపూరి అని పెట్టారంట. కాకపోతే ఇందులో ఒక ప్రికాషన్ ఏంటంటే మనం పానీపూరి తినేటప్పుడు చాలామంది ఆ వాటర్ మీద వేసేసుకుంటారు. సో ఇది తిన్నప్పుడు కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి, చట్నీ మీద పడిపోకుండా. చాలా బాగుంది, మొత్తం వచ్చేసింది. పానీపూరి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు, అందరూ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ పానీపూరి తింటారు. ఈ దోశ తిన్నా కూడా సేమ్ మీరు అట్లానే పానీపూరి దోశ అట్లానే తినాలనుకుంటారు. సో మీరు కూడా ఈ పానీపూరి దోశ ట్రై చేయండి.